హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా క్రియేటివ్స్ అండ్ ఫ్యాషన్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఇలా చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ మీరు అన్నీ చూసేయచ్చు. ఈరోజు వీడియోలో క్లే ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేను ఇంతకుముందు క్లే ఐటమ్స్ చేశాను కదండి, మినియేచర్ క్లే కిచెన్ సెట్స్ క్లేతో. అవి చూసి నన్ను క్లే ఎలా ప్రిపేర్ చేయాలి అని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. అందుకోసమని నేను క్లే ఎలా ప్రిపేర్ చేస్తారో మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. నేను ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తున్న చాలా ఐటమ్స్, క్లే ఐటమ్స్ నేను చాలా వీడియోస్ రూపంలో పెట్టడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడనట్టయితే నేను ప్లేలిస్ట్లో సపరేట్గా క్లే ఐటమ్స్ అని పెట్టానండి, ఒకసారి చూడండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, క్లే ఎలా ప్రిపేర్ చేయాలో. దీనికోసం నేను ఎర్రమట్టిని తీసుకుంటున్నానండి. నల్ల మట్టితో కూడా చాలా బాగా వస్తుందండి, కానీ నాకు నల్ల మట్టి అవైలబుల్లో లేదు, అందుకని నేను ఎర్రమట్టితో చేస్తున్నాను. ఈ ఎర్రమట్టిని అంతా కూడా పెద్ద పెద్ద రాళ్ళుగా ఉంటే తీసేసి ఇలా బకెట్లో వాటర్ పోసి ఈ ఎర్రమట్టి వేసి మొత్తం కలిపేసుకోవాలన్నమాట. దీంట్లో ఉన్న మెత్తటిదంతా వాటర్లో కలిసిపోతుంది. తర్వాత ఇంకో పెద్ద బకెట్ తీసుకొని దానికి ఇలా క్లాత్ అనేది కట్టేసుకోండి. కాటన్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని ఒక దారంతో మనం కట్టేసుకోవాలన్నమాట. కట్టేసుకొని ఇప్పుడు ఈ మట్టిని మిక్స్ చేసిన వాటర్ దీంట్లో వంపేసుకోవాలన్నమాట. పెద్ద పెద్ద మట్టి గడ్డలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పైన ఆగిపోతాయి. వాటర్ మట్టిలో కలిసిపోయిన వాటర్ మటుకు మనకు కింద ఫిల్టర్ లాగా అయ్యి కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. నేను ఇక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో క్లే చేస్తున్నానండి. మీరు తక్కువ క్వాంటిటీలో చేయాలంటే పెద్ద బకెటే అవసరం లేదు, చిన్న బాక్స్ ఉన్నా సరిపోతుంది అనమాట. మనకు కొంచెం క్వాంటిటీలో క్లే కావాలనుకుంటే ఒక 2 సేమ్ సైజులో ఉన్న బాక్సెస్ తీసుకొని ఒక దాంట్లో ఫస్ట్ మట్టి అనేది వాటర్లో కలుపుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత ఇంకోటి దానికి క్లాత్ కట్టేసి దాన్ని వంచండి అనమాట. కొంచెం క్వాంటిటీ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చూపిస్తున్నాను, అందుకే ఒక పెద్ద బకెట్లో తీసుకున్నాను అనమాట. తర్వాత మనం వాటర్ పోస్తూ కొద్దిగా ఆగాలన్నమాట. ఇలా చేసినట్టయితే మనకు వాటర్ అన్ని కిందకి వెళ్ళిపోయి మట్టి అనేది పైన ఆగిపోతుంది. చూసారా, నేను కొంచెంగా పోస్తున్నాను. కిందకి ఫిల్టర్ అవుతున్న కొద్దీ ఇంకొంచెం వాటర్ అనేవి దీంట్లో పోస్తూ ఉన్నాను. కాసేపటికి వాటర్ అంతా కూడా అయిపోయి ఇలా మిగిలింది. ఇంకా ఏమైనా వాటర్ ఉంటుందని నేను ఇలా చేత్తో రఫ్ చేస్తూ ఉన్నాను. తర్వాత ఇది పైన మనం క్లాత్ కట్టాం కదండి, అది ఇప్పేసుకోవాలి. ఇప్పేసి వెంటనే వాటర్లో వాష్ చేసేయచ్చు, లేకపోతే ఈ క్లాత్ పైన ఉన్న మట్టి మొత్తం దానిపైన ఆగిపోతుంది అనమాట. ఈ క్లాత్తో మనకు నెక్స్ట్ ఇంకొక పని ఉంది, నేను చూపిస్తాను. అది మనం ఈ క్లాత్ని వెంటనే వాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు మట్టి వాటర్ అనేవి వచ్చాయి. ఇందులో మనకు మెత్తటి మట్టి వస్తుందన్నమాట. ఈ వాటర్ని ఒక 4 to 5 అవర్స్ మనం పక్కన పెట్టేయాలి, అస్సలు ముట్టుకోకూడదు. తర్వాత మీకు ఇప్పుడు చూపించిపోతున్నాను. ఒక 4 అవర్స్ దాటిన తర్వాత మట్టి అనేది మనకు కిందకు వెళ్ళిపోయింది చూడండి. వాటర్ అనేవి మనకు పైన తేలాయి, ట్రాన్స్పరెంట్గా వస్తాయి. ఇదిగోండి జగ్లోకి తీసి చూపిస్తున్నాను. కింద ఉన్నదంతా మనకు క్లే అనమాట. ఇప్పటికి మనకు ప్రిపేర్ కాలేదు, హాఫ్ వరకు మనకు ప్రిపేర్ అయిపోయింది. ప్రాసెస్ ఇలా చేస్తే కనుక క్లే అనేది మెత్తగా వస్తుందండి. దీంతో మనం మట్టి పాత్రలు చేస్తే చాలా బాగా వస్తాయి. నేను మొదటి నుండి కూడా ఇలానే చేసేదాన్ని. నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశానండి, అయినా కూడా చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను మళ్ళీ క్లే అయిపోయిందని క్లే తయారు చేసేటప్పుడు ఇంకోసారి వీడియో తీసానమాట. లాస్ట్లో చూసారా, మనకు కింద క్లే కనిపిస్తుంది, పైన వాటర్ అన్నీ కూడా నేను ఫస్ట్ ఎక్కువగా ఉన్న జగ్తో తీసేసాను. తర్వాత బకెట్ని ఇలా వంచుకుంటున్నాను, అస్సలు మట్టి రావట్లేదు. చూసారా, వాటర్ ఒక్కటే లైట్గా వంచేయాలండి, మరీ గబాలను వంచేస్తే మట్టి కూడా వెళ్ళిపోతుంది. మనం మెల్లగా కింద కాల్ సపోర్ట్ పెట్టి ఇలా ఎత్తుగా మట్టి అంతా వెనక్కి వెళ్ళిపోతుంది. మనకు వాటర్ ఒక్కటే బయటికి వెళ్తాయి అన్నమాట. ఇక్కడ క్లే అనేది మనకు ప్రిపేర్ అయిపోయింది. ఇంకా దీంట్లో చాలా మటుకు వాటర్ ఉన్నాయండి. ఇంకొక 1 అవర్ నేను అలానే పెట్టేశాను, చుట్టూతో ఎండిపోయింది చూసారా. సో మనకు వాటర్ అనేవి బయటకు వచ్చాయి. ఇప్పుడు ఆ వాటర్ని కూడా కొంచెం లైట్గా ఇలా వంచేసుకొని తర్వాత మనం ఈ క్లేని మొత్తం క్లాత్లో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా వాటర్ అంతా వెళ్ళిపోతుంది అన్నమాట.
ఇంతకుముందు క్లే తయారు చేసినప్పుడు క్లాత్ ఉంచమని చెప్పాను కదండి స్టార్టింగ్లో. సో అది వాష్ చేసేసి నేను మళ్ళీ పెట్టానన్నమాట. ఈ క్లే అంతా ప్రిపేర్ అవ్వడానికి మనకు ఒక 1 డే పడుతుంది. సో మనము ఫస్ట్ డే వంచిన తర్వాత వాష్ చేసేసి పెట్టేస్తే నెక్స్ట్ డేకి మనకు యూస్ చేసుకోవచ్చు. అదే సేమ్ క్లాత్, మళ్ళీ ఎక్కువ క్లాత్ అవసరం లేకుండా. తర్వాత ఈ క్లేన్ అంతా కూడా ఇందులో పెట్టేస్తున్నాను. ఇందులో కొంచేసి మళ్ళీ ఒక మూటలాగా కట్టాలన్నమాట. కొంచెం కాటన్ క్లాత్ పల్చది తీసుకోకండి, కొంచెం మందంగా ఉండేది తీసుకోండి. ఎందుకంటే అందులో నుండి క్లే వాటర్తో పాటు క్లే కూడా జారిపోయే ప్రమాదం ఉంది. నాకు అందులో నుండి కొంచెం వాటర్ అంతా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తూ నేను డబల్ ఇంకొక క్లాత్ తీసుకొని దాంట్లో పెట్టానన్నమాట. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి, క్లే అసలు రావట్లేదు బయటికి, వాటర్ మట్టుకే వస్తుంది. సో ఇలా వాటర్ అంతా కూడా మనకు బయటికి వచ్చేసి క్లే అనేది గట్టిగా అయిపోతుంది. ఒక ఓవర్ నైట్ దాన్ని అలానే పెట్టేసేయాలి. నేను మార్నింగ్ వాటర్లో కలిపాను, ఈవినింగ్ కల్లా నాకు ఇలా ప్రిపేర్ అయింది. తర్వాత కట్టేసి పెట్టేస్తే మార్నింగ్కి మనకు క్లే అనేది ఇలా ప్రిపేర్ అవుతుంది అనమాట. సో కంప్లీట్గా 1 డే పడుతుంది. ఈరోజు మార్నింగ్ క్లే తయారు చేస్తే రేపటికి మనకు క్లే అనేది ప్రిపేర్ అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని కొంచెం అలా డ్రై ప్లేస్లో పెట్టేయాలి, ఎందుకంటే కొంచెం ముట్టుకున్నా కూడా అంటుకున్నట్టుగా ఉంటుంది. సో కొంచెం సేపు అలా వదిలేస్తే కనుక గాలికి అది కొద్దిగా గట్టి పడుతుంది. ఇప్పుడు దీన్ని గట్టిపడ్డ దాన్ని తీసుకొని మరీ గట్టి పడనివ్వకూడదండి, చాలాసేపు ఉంచకూడదు. ఒక 5 minutes అలా పెట్టేస్తే కనుక కొంచెం చెమ్మ అంతా వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత దీన్ని తీసుకొని ఒక పాలిథిన్ కవర్లో పెట్టుకోవాలి. ఇక్కడ చూసారంటే మెత్తగా వచ్చేసింది చూసారా క్లే అనేది. మనం ఎక్కువసేపు కూడా ఈ క్లేని ఉంచకూడదు, ఎందుకంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. తర్వాత సేమ్ ప్రాసెస్ చేసుకోవాల్సి వస్తుంది. మనకు బొమ్మలు చేసుకోవడానికి అస్సలు పనికిరాదనమాట. మనము ఇలా కొంచెం సేపు పెట్టిన తర్వాత దీన్ని ఒక కవర్లోకి తీసేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఒక 1 month అయినా సరే ఇది మెత్తగానే ఉంటుంది, గాలి తగలకుండా ఉంటే. గాలి తగిలినట్టయితే ఈ క్లే చాలా త్వరగా పాడైపోతుంది, గట్టిగా రాయిలాగా అయిపోతుంది. మనకు అది బొమ్మలు చేసుకోవడానికి అస్సలు యూస్ కాదు. దీంతో చాలా రకాలైన ఆర్ట్లు చేసుకోవచ్చు అండి. మట్టి బొమ్మలు చేసుకోవచ్చు, ఇంకా శివుడు, వినాయకుడు ఇలాంటివి కూడా తయారు చేసుకోవచ్చు. మనం వినాయక చవితికి వినాయకుడిని చేస్తాం కదా, ఇలానే ఈ ప్రాసెస్లోనే చేసుకోవచ్చు అనమాట. సో నేను క్లే ఐటమ్స్ అయితే చాలా అప్లోడ్ చేయడం జరిగింది మన ఛానల్లో. ఆ వీడియోస్ లింక్స్ అన్ని కొన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. కొన్ని వచ్చేసి మినియేచర్ క్లే ఐటమ్స్ మేకింగ్ అని ఒక ప్లేలిస్ట్ పెట్టానండి. ప్లేలిస్ట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి.